నార్కే. నార్కే అనే భక్తుని గురించి చెప్పుకుందాం. ఈ సాయిబాబాను దర్శించిన భక్తుల్లో ఎంతగానో చదువుకున్న వారు కూడా ఎందరో ఉండేవారు. వారిలో జీజీ నార్కే ఒకరు. అతడు కలకత్తాలో ఎంఏ పాస్ అయ్యాక అతన్ని నాటి ఆంగ్ల ప్రభుత్వం 1909వ సంవత్సరంలో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు పంపించింది. అతడు మాంచెస్టర్లో భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టభద్రుడై ఆగస్టు 1912లో మన దేశానికి తిరిగి వచ్చాడు. అతని మామగారు నాగపూర్కు చెందిన శ్రీమాన్ బూటి. ఇతను విద్యావంతుడని సాటి భక్తులందరూ గౌరవించేవారు. ఆధునిక విద్యతో పాటు ఇతడు మహాత్ముల ప్రభావాన్ని వర్ణించే జ్ఞానేశ్వరి వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదువుతూ ఉండేవాడు. అతడి కంటే ముందు నుండి అతని భార్య, తల్లి, మామగారు బాబాను దర్శిస్తున్నారు. సాయిబాబా మహాత్ములని వారి దర్శనం చేసుకోమని బూటి మొదలైన వారు నార్కేకు రాశారు. అతడు తన దర్శనానికి రమ్మని బాబా చెబితేనే వస్తాను అన్నాడు. అప్పుడు ఆ విషయం బూటి ప్రస్తావిస్తే అతడు దర్శనానికి రావచ్చు అని బాబా చెప్పారు. కనుక ఏప్రిల్ 1913 సంవత్సరంలో అతడు తన తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాడు. అతడు తన స్మృతులు ఇలా చెప్పాడు. నేను ఏప్రిల్ 1913 సంవత్సరంలో మొదట షిరిడీ వచ్చాను. బాబాకు మా వాళ్లపై ఎంతో ప్రేమ. మా తల్లిగారు రాగానే ఒక్కొక్కసారి ఆయన సంతోషంగా ఎగిరి గంతేసి నృత్యం చేసేవారు. మాధవరావు దేశపాండే మసీదుకు వచ్చి నన్ను పరిచయం చేయబోతే బాబా, నాకు వీణ్ణి పరిచయం చేస్తున్నావా? నాకితడు 30 తరాల నుండి తెలుసు అన్నారు. మొట్టమొదట నా హృదయంలో ముద్ర వేసుకున్నది వారి కన్నులే. వారి చూపు నన్ను అణువణువున దూసుకుపోయింది నాలోకి. చావడిలో కూర్చున్న వారి రూపం నా హృదయంపై ముద్ర వేసుకున్నది. ఆంతరంగికమైన అనుభవాలు నాకు క్రమంగా కలిగాయి. నేను అతడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవలు చేయడం, ఆరతులకు హాజరవ్వడము ప్రారంభించాను. 1914 సంవత్సరంలో ఒకరోజు బాబా కొన్ని కఫ్నీలు సిద్ధం చేయించి కొందరు భక్తులకు పంచుతున్నారు. నేనది దూరం నుండి చూచి ఆయన నాకు కూడా ఒక కఫ్ని ప్రసాదిస్తే బాగుండు అనుకున్నాను. దాన్ని నా దగ్గర ఉంచుకొని బాబా భజన వంటి ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చని నా భావం. కొద్దిసేపు అయ్యాక నన్ను తమ చెంతకు పిలిచి ప్రేమగా నా తల నిమురుతూ, నీకు కఫ్ని ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. నీకివ్వడానికి ఆ ఫకీరు అంటే భగవంతుడు అనుమతించలేదు అన్నారు. నేను ఉద్యోగాల కోసం కలకత్తా, బొంబాయి వంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోందని, నన్ను అనుగ్రహించి మా ఊరికి గాని లేక షిరిడీకి గాని దగ్గరలో ఉద్యోగంలో స్థిరపరచమని ఒకరోజు మా అమ్మ బాబాను అడిగింది. అతనిని పూణేలో స్థిరపరుస్తాను అన్నారు బాబా. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చి వాటిలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చేది. ప్రతిసారి బాబా నిర్ణయం తీసుకునేవాణ్ణి. కానీ ఆయన ప్రతిసారి చివరిలో పూణే నగరాన్ని ప్రస్తావించేవారు. ఉదాహరణకు 1916లో ఒక వంక వారణాసిలో ప్రొఫెసర్ అధ్యాపకుడు ఉద్యోగం, బర్మాలో ఒక ఉద్యోగము వచ్చాయి. బాబాను అడిగితే ఆయన ప్రతిసారి పూణే నగరాన్ని ప్రస్తావిస్తుంటే నేను నవ్వుకునేవాణ్ణి. కారణం, పూణేలో నాకు తగిన ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ 1918 నుండి పూణేలో భూగర్భ రసాయనిక శాస్త్రాల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. అంటే నా భవిష్యత్ అంతా వారికి ప్రత్యక్షమన్నమాట. నేను 1916 ప్రాంతంలో చాలా కాలం తర్వాత షిరిడి వెళ్ళాను. అక్కడ బాబాకు ఎవరే సేవ చేస్తున్నారో విచారించాను. మామన్ రావు పటేల్, వీరే తర్వాత శ్రీ సాయి శరణానంద అయ్యారన్నమాట. అనే న్యాయవాది నిత్యము బాబా కోసం భిక్షకు పెడుతున్నాడని విని నేను కొంచెం అసూయ చెంది ఆ సేవ నాకే ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాను. బాబా దర్శనానికి సమయం అవడం వలన నేను సూటు, బుట్టు, టోపీలతోనే మసీదులోకి వెళ్ళాను. అప్పుడు ఒకరు బాబాను వామన్రావుకు భిక్షాపత్ర ఇచ్చి గ్రామంలోకి పంపమంటారా అని 3 సార్లు అడిగారు. అప్పుడు బాబా అకస్మాత్తుగా నన్ను చూపి, ఈరోజు పాత్ర ఇచ్చి ఇతన్ని పంపించండి అన్నారు. నేను సూటు బూటుతోనే ఆ రోజు భిక్షకు వెళ్ళాను. అటు తర్వాత 4 నెలల వరకు నేను సామాన్యమైన దుస్తులు ధరించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్ళాను. ఆ పనికి బాబా నన్నే ఎందుకు ఎన్నుకున్నారో ఎవరికి అర్థం కాలేదు. కానీ హృదయాంతర్యామి అయిన బాబా నా కోరిక గుర్తించి అట్టి అవకాశం ఇచ్చారు. ఈ సదవకాశం ఆయన కొద్ది మందికి మాత్రమే ఇచ్చేవారు. 1917 సంవత్సరంలో పూణేలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ పదవికి నేను అర్జీ పెట్టుకోవాలా అని బాబాను అడిగితే ఆయన పెట్టుకోమని చెప్పారు.
ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి నేను పూణే వెళ్ళాను. పెద్ద సిఫార్సులతో ఆ పదవికి ఎన్నో దరఖాస్తులు వచ్చాయి. నా పరిస్థితి కష్టంగా ఉంది. నేను షిరిడీ విడిచిపెట్టాక బాబా అచ్చటి వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని పదే పదే విచారించారుట. అతను ఉద్యోగ ప్రయత్నం మీద పూణే వెళ్ళాడు అని చెబితే భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నారట. అప్పుడు నాకు బిడ్డలు కలిగారా అని ఆయన మా వాళ్ళని విచారించారట. నాకెందరో బిడ్డలు పుట్టి చనిపోయారని చెబితే ఆయన తిరిగి భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నారట. అలాగే నాకు 1918లో ఆ ఉద్యోగం వచ్చి 1919లో స్థిరమైంది. అప్పటి నుండి నాకు పుట్టిన బిడ్డలు నలుగురు క్షేమంగానే ఉన్నారు. ఇవన్నీ నాకు బాబా అనుగ్రహం వల్లనే లభించాయి. కేవలం లౌకిక శ్రేయస్సును మాత్రమే కోరేవారికి బాబా తమ ఆంతర్యం తెలియనిచ్చేవారు కాదు. లోతుగా ఆయన అర్థం చేసుకోగలవారు వచ్చినప్పుడు మాత్రమే వారికి బాబా తమ ఆంతర్యం, శక్తి అర్థమయ్యేలా ప్రవర్తించేవారు. కనుక సామాన్యులు ఆయనను అర్థం చేసుకోలేకపోయేవారు. నేను మొదటి నుండి వారిని ఎంతో నిశితంగా గమనిస్తూ వచ్చాను. ఆయన కూడా అది గుర్తించి భలే భలే అని ప్రశంసించి నన్ను ప్రోత్సహించేవారు. వారి ఆంతర్యాన్ని నేను లోతుగా గుర్తించలేకపోయినప్పుడు నీవెంత మందమతివిరా అని మందలించేవారు. వారి యొక్క ప్రతి మాట చేత కూడా ఎంతో లోతైన అర్థం కలిగి ఉంటాయి. నాకు అన్నీ అర్థమయ్యేవి కావు. బాబాను లోతుగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలిసేది. ఆయన ఈ లోకంలోనే కాక ఇతర లోకాల్లో కూడా పనిచేస్తూ ఉండేవారు. అర్థం చేసుకొని వారికి వారి మాటలు అర్థం లేని పిచ్చివాగుడులా తోచేవి. అవెంతో భావగర్భితమైన పరిభాషతోనూ, నీతి కథలతోనూ నిండి ఉండేవి. పైకి ఆయన పచ్చి లౌకికులుగా, ఎంతో పేరాస గలవారిగా కనిపించేవారు. ఒకసారి ఒక వ్యక్తి కొంతకాలం ఆయనను గమనించి, ఆయన రోజంతా డబ్బు గురించే మాట్లాడే కపట సాధువుని నేనెక్కడా చూడలేదు అన్నాడు. పాపం బాబా పరిభాషలో పైసా, డబ్బు అంటే పుణ్యమని అతనికి తెలియలేదు. కానీ వారి మాటలు అర్థమైతే వారి తత్వము, శక్తులు, పనులు ఎంతో గొప్పవని, ప్రజలు ఆయన నుండి సహకారము, రక్షణ, మార్గదర్శనము పొందే రీతి అతి చిత్రమైనదని అంగీకరించక తప్పదు. సుమారు 1914 ప్రాంతంలో హర్దాకు చెందిన శ్రీమంతుడైన ఒక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి షిరిడీలో ఉన్నాడు. అతడు తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. నెల 15 రోజుల పాటు అతడి ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతూ వచ్చింది. కానీ 2వ మాసం చివరిలో అతడి పరిస్థితి విషమించి అంతిమ గడియ సమీపించినట్లయింది. ఆ సమయంలో బాబా వద్దకు వెళ్ళి వారి ఆశీస్సులు కోరడానికి ఆ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. అది తెలిసి నేనే బాబా వద్దకు వెళ్ళాను. ఆయన ఆ రోగి మరణించడమే మేలని చెప్పి అతనికి ఊది ఏం చేయగలదు అని ఆయన అన్నారు. కనుక తీసుకువెళ్ళి ఇవ్వు. నేను ఊది తీసుకువెళ్ళి ఇచ్చాను కానీ బాబా అన్నమాట ఎవరితోనూ చెప్పలేదు. తర్వాత శ్యామ కూడా బాబా వద్దకు వెళ్ళి ఆ రోగి మరణించనున్నాడని చెప్పాడు. బాబా అతడు ఎలా చావగలడు? తెల్లవారగానే మరలా బ్రతుకుతాడు అన్నారుట. అంటే ఆ వృద్ధుడు చనిపోడు అని బాబా చెప్పారని వాళ్ళు అనుకున్నారు. కనుక అతడు చనిపోయాక వాళ్ళు శవం చుట్టూ దీపాలు పెట్టి మధ్యాహ్నం వరకు అతడు బ్రతుకుతాడేమోనని ఎంతో ఆశతో ఎదురుచూచారు. కానీ చివరికి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ కారణంగా ఆ వృద్ధుని బంధువులు బాబా తమకు వ్యర్థంగా ఆశ చూపారని తలచి షిరిడీ నుండి వెళ్లిపోయి 3 సంవత్సరాల వరకు మరలా రానేలేదు. తర్వాత ఒకరోజు వారి బంధువులు ఒకరికి బాబా కలలో కనిపించారు. వారి తలపై ఆ చనిపోయిన వృద్ధుని తల ఉన్నది. అప్పుడు బాబా కుళ్ళిపోయిన అతని ఊపిరితిత్తులు చూపి, ఇంతటి చిత్రహింస నుండి నేనే ఇతనిని రక్షించాను అని చెప్పారు. అప్పటి నుండి అతని బంధువులు మళ్లీ షిరిడీ రాసాగారు. జీవునికి మరణం లేదని, అతడు మరలా జన్మకు రాగలడు అన్న భావంతో బాబా అన్న మాటలు వారికి స్థూలంగా మాత్రమే అర్థం చేసుకున్నారు వారు. తరచుగా బాబా తాము అదృశ్యంగా సుదూర ప్రాంతాలకు వెడుతున్నట్టు చెబుతుండేవారు. ఉదయమే దుని వద్ద కొందరు భక్తులతో కూర్చొని తాను ఏ దూర ప్రాంతాలకు వెళ్లి ఆ ముందటి రాత్రి ఎట్టి లీలలు చేసింది చెబుతూ ఉండేవారు. రాత్రంతా మసీదులోనో లేక చావడిలోనో వారి చెంతనే నిద్రించే వారికి వారి భౌతిక రూపం షిరిడీలోనే ఉన్నదని తెలుసు. అయినా వారు చెప్పింది అక్షరాల నిజమని రుజువయ్యేది. ఒక్కొక్కప్పుడు మరణానంతరం జీవులకు కలిగిన అనుభవాలు కూడా ఆయన చెబుతూ ఉండేవారు. ఒకసారి షిరిడీలో ఒక మార్వాడి పిల్లవాడు చనిపోయాడు. అతని తాలూకా వారు అంత్యక్రియలు పూర్తి చేసుకుని శోకంతో మసీదు చేరారు. అప్పుడు ఆ పిల్లవాని ఆత్మను గురించి బాబా
ఇప్పుడతడు ఆ నదిని సమీపించి ఇప్పుడే దాటుతున్నాడు. వైతరణి నదిని అన్నారు. ఎందరికో ఆయన వారి వారి పూర్వజన్మల గురించి వివరాలు చెప్పారు. నాతో నా గత జన్మల 4కి సంబంధించిన వివరాలు చెప్పారు. ఆయన అవి ఇతరుల సమక్షంలోనే చెప్పారు కానీ అవి నా గురించి నావేనని ఎవరూ తెలుసుకోలేదు. చుట్టూ ఎందరున్నా ఒక వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే రీతిన ఏమైనా చెప్పగల నైపుణ్యం వారికుండేది. ఒకేసారి కొద్ది చేతలు మరియు మాటల ద్వారా ఎందరో వ్యక్తులకు ఆయన మేలు చేయగలగడమే ఆశ్చర్యం అనిపించేది. అరుదుగా బాబా, నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడున్నది అనేవారు. అలానే ఎప్పుడైనా తమ శరీరాన్ని చూపుతూనో లేక త్రాకుతూనో, ఇది నా ఇల్లు మాత్రమే, నేనిప్పుడు ఇక్కడ లేను, నా గురువు నన్ను ఇందులో నుండి బయటకు తీసేశారు అనేవారు. అంటే వారు సశరీరులుగా ఉన్నప్పుడే ఆ శరీరానికి పరిమితులు కారు. ఈ రోజు కూడా ఆయన గురించి సాయిబాబా సజీవంగానే ఉన్నారు. ఆయన అప్పుడెక్కడున్నారో అక్కడే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడెక్కడున్నారో అక్కడే అప్పుడు కూడా ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అరుదుగా ఆయన తమ అవతార కార్యమేమో భూమిపై మరియు ఇతర లోకాల్లోనూ తమ కార్యమేమో సూచిస్తూ ఉండేవారు. చనిపోయిన జీవుల గతులపై తమ ఆధిపత్యాన్ని అనేకసార్లు సూచించారు. ఈ విశ్వక్రమంలో వారి కర్తవ్యం అలా సూచించారు. సాయిబాబా ఎన్నడూ అసత్యం చెప్పలేదు, అర్థం లేని పదజాలం ఎన్నడూ గుర్తించలేదు. కానీ వారి పద్ధతులు ఎరిగిన వారు మాత్రమే వారి చేతలు మాటలు తెలుసుకోగలిగేవారు. అది కూడా వారికి అవి అర్థం కావాలని బాబా ఉద్దేశిస్తేనే. మోక్షం కోసం ప్రయత్నించమని, అందుకోసం వివేక వైరాగ్యాలు అవలంబించమని ఆయన చెప్పగా నేనెన్నడూ వినలేదు. భగవంతుని చేరడమే లక్ష్యం అని మాత్రమే చెప్పేవారు. అల్లా, మిలనారా, సప్త సముద్ర, నిగాళ కారణ్. భగవంతుని చేరడానికి సప్త సముద్రాలు మరియు లోకాలు దాటిపోవాలి. వేడాపార్ కర్నా, బంధాలను దాటిపోవాలి. ఇలా మాత్రమే చెప్పేవారు. నాకు తెలిసినంతలో ఆయన మాయ గురించి ఎన్నడూ చెప్పలేదు. ఇహలోకము మరియు పరలోకాలు వాస్తవమైనవేనని, ఆ రెంటిలో మనం సాధ్యమైనంత శ్రేయస్సు పొందాలన్న సామాన్య దృష్టినే ఆయన వహించేవారు. బాబాకు భగవద్గీత, భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, పంచదశి, యోగ వాసిష్టం, పురాణాలు మొదలైన సద్గ్రంథాల పట్ల ఎంతో గౌరవం. పంచదశి గురించి కాపాడ్దేతో ఏతో హమారా ఖజానా హై, ఇది మా ధనాగారం అన్నారట. అన్న మొదటి రోజుల్లో 1914 సంవత్సరంలో ఆయన అనేక సార్లు 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అడిగారు. నేను నా వద్ద డబ్బు లేదని, మీకు తెలుసు కదా, నన్ను 15 రూపాయలు దక్షిణ అడుగుతారు ఎందుకు అని అడిగాను. బాబా తమకు నా వద్ద డబ్బు లేదన్న సంగతి బాగా తెలుసు అని చెప్పి, నీవిప్పుడు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, ప్రస్తుతం నీవు చదువుతున్న భాగం ఎంతో ముఖ్యమైనది, దాని నుండి నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు. అంటే దాని నుండి విలువైన విషయాలు సేకరించి నా హృదయస్థులైన ఆయన చెంత బదిలిపరుచుకోమని వారి భావం. జై గురుదేవ. ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము, కుండలిని శక్తిని మేల్కొల్పడం ద్వారా అతీతమైన శక్తులు సంపాదించడం గురించి ఆయన ఎన్నడూ లెక్క చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన బోధించే మార్గం అది కాదు, సరికదా. ప్రాణాయామ మార్గంలో పయనించే వారు కూడా చివరకు ఉన్నతి పొందడానికి నా వద్దకు వచ్చి తీరాలి అనేవారు బాబా. సమాజంలోనే నివసిస్తూ వస్తువులు ఉత్పత్తి చేయడానికి శ్రమిస్తూ ఉండాలన్న సూత్రం వారే ఆచరించి చూపారు. ఆయన గోధుమలు పిండిగా విసురుతూ ఉండేవారు. ఆయన ఎంతో పరిమితంగా భిక్ష చేసింది కేవలం రుణానుబంధాన్ని అనుసరించి కాబోలు. కొద్దిపాటి భోజనం కోసమే మాత్రమే వారు దక్షిణ అడగడానికి మాత్రం ఎన్నో కారణాలున్నాయి. ప్రధానమైనది రుణానుబంధం తీర్చుకోవడమే. సామాన్యమైన భక్తులందరూ గృహస్థ జీవితాలు కొనసాగించడమే వారి అభిమతం. కానీ వారు సన్యసించి సమాజాన్ని విడిచి భిక్షమెత్తుకోవాలని ఎన్నడూ చెప్పలేదు. ఆయన నన్ను, వామన్ రావును భిక్షకు పంపింది కూడా మా కోసం కాదు, గురువు కోసం మాత్రమే, గురుసేవగా మాత్రమే. ఆయన అలా ఎప్పుడూ మాటల్లో చెప్పకపోయినా విచక్షణ లేకుండా భిక్షమెత్తుకోవడం వలన
మనం కూడబెట్టుకున్న పుణ్యం నష్టమవుతుందని వారు తలచేవారని నాకు తోస్తుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదివి వాటి ప్రకారం ఆత్మవిచారం చేయడం వారి పద్ధతి కాదు, ధ్యేయము కాదు. వారి అభిమతమేమో వారు చెప్పలేదు కానీ వారి భక్తులు వారి వలనే అవ్వాలని ఆయన కోరేవారని వారి ఆచరణయే తెలుపుతుంది. వారి ఎరుక మన దేశ కాలాలను అతిక్రమించి అన్ని లోకాల్లోనూ మూల మూలాలకు వ్యాపించి ఉండేది. సుదూరమైన గతం నుండి వర్తమానము, భవిష్యత్తు కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు. జీవుడు ఏ ఏ లోకాల్లో నివసిస్తే ఎటువంటి సుఖాలు అనుభవించగలడో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు స్పష్టంగా అంతా తెలిసి కూడా వాటి పట్ల వ్యామోహం విడిచిపెట్టారు. ఎన్నో ఆకర్షణల మధ్య కూడా ఆయన పూర్తిగా నిర్లిప్తుడుగా కనుక వారి జీవితమే నిజమైన వైరాగ్యం, భగవంతుని చెంతకు చేర్చే నిష్కామ కర్మ. అందరూ మహనీయుల వలె బాబా యొక్క ప్రధానమైన మార్గం భక్తి, భగవంతుని ఆదేశాలకు విధేయులమై ఉండడం, ఆయనను భక్తితో సేవిస్తుండడం. అందులోని ముఖ్యాంశాలు: గురు భక్తిని ఆధారంగా చేసుకుని దైవభక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని సాయి తమ ఆచరణ మరియు మాటల ద్వారా ప్రత్యేకంగా చెప్పేవారు. గురు రూపంలో దైవాన్ని దర్శించడమే వారి ప్రధాన సూత్రం. శిశులైన బ్రాహ్మలంటే బాబాకి ఎంతో గౌరవం. బ్రాహ్మలంతో పుణ్యం ఆర్జిస్తారు అనేవారు. శిష్యుడు వేరు, భక్తుడు వేరు. శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతంతా గురువు వహిస్తారు. ఆయనకి ఎవరితోనూ అంత సన్నిహితమైన బంధం లేదు. ఎవరి పాపాలను, దుఃఖాలను భరించవలసిన బాధ్యత ఆయనకు లేదు. సాయిబాబాకు శిష్యులే లేరు. శిష్యుడంటే గురుసేవ చేస్తూ వారి అభిష్టాలన్నింటినీ తూచా తప్పకుండా నిర్వర్తించాలి. నా గురువు సన్నిధికి వెళ్ళాలంటే నేను వణికిపోయేవాడిని అనేవారు సాయి. షిటిలో ఆయన అలా సేవించడానికి సంసిద్ధులైన వారెవ్వరూ లేరు. ఆయన ఒకసారి నా శిష్యుల్లోనమని ఎవరు చెప్పుకోగలవారు ఎవరు? తగినంత తృప్తిగా నన్ను సేవించగలవాడెవడు అన్నారని కూడా విన్నాను. ధర్మను ఆశ్రయించిన భక్తులను సంస్కరించడానికి వాచా బోధించడం అన్నది వారి పద్ధతి కాదు. వారు చెప్పే నీతి కథలు, అరుదుగా ఇచ్చే కొద్దిపాటి ఆదేశాలు వాచా బోధించడమే కావచ్చుగాక, కానీ అవెంతో అరుదు. వారి సాంప్రదాయకమైన పద్ధతి కంటే వాటి ప్రభావం ఏమీ ఎక్కువైంది కాదు. వారి సాంప్రదాయం ప్రకారం గురువును శరణు పొందే శిష్యుడు శుద్ధుడు, పవిత్రుడు అయి ఉండాలి. కానీ అతడు జపము, ధ్యానము వంటి సాధనలు ఏమీ చేయనక్కర్లేదు, సరికదా? నేను ఈ సాధన చేస్తున్నాను అన్న భావంతో మాత్రమే సాధ్యమైన సాధనలో అంతరాయాలే కూడా. కర్తృత్వంతో కూడిన భక్తుని అహంకారం అంతా అతని గుర్తింపులోనే లేకుండా తుడిచిపెట్టుకుని పోవాలి. కారణం, అది గురువు యొక్క అనుగ్రహానికి అవరోధం. గురువు వాచ ఏమీ బోధించరు, తమ ప్రభావాన్ని విరజిమ్ముతారు. ఆయన ఉలికించే అట్టి ప్రభావాన్ని శిష్యుడు తమ ఆత్మలో ఇముడ్చుకోవాలి. అట్టిది పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకున్న వారికే సాధ్యం. వేరు సాధనలు చేయడానికి అవసరమయ్యే అభిమానం, అహంకారాన్ని బలపరిచి గురుకృపకు అడ్డమవుతుంది. సాయిని దర్శించే వారిలో లోతుగా గమనించగల వారందరూ ఈ విషయం గుర్తించే ఉంటారు. కొందరు భక్తులతో ఆయన, నీవు నా చెంత ఊరికే ఉండు, అవసరమైనదంతా నేనే చేస్తాను అని చెప్పారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచడం ఎంతో అవసరం. అయితేనేమి, వారిని దర్శించి కొద్దిసేపు వారి చెంత ఉంటే చాలు, తక్షణమే విశ్వాసం కుదురుతుంది. బాబా ప్రతి భక్తుని హృదయంలోకి చూడగలరు. దేశకాలాల హద్దులు దాటి భూత భవిష్యత్తులతో పాటు ఎక్కడెక్కడి సంగతులో తెలుసుకోగలరు. ఇటు తమ సామర్థ్యం భక్తునికి చూపి అప్పటికప్పుడే విశ్వాసం కలిగించేవారు. ఇందులో ఏది గుడ్డి విశ్వాసంతో ఆమోదించవలసిన పని లేదు. భక్తులు ఆయన నుండి పొందే ఐహికము, పారమార్థికము అయిన శ్రేయస్సు ఎంతో స్పష్టమైంది. తాను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ వారి కళ్ళ ఎదుటే ఉంటారని భక్తుని మనస్సులో చెరగరాని రీతిన ముద్రించుకుపోయేది. ఐహికంగానూ పారమార్థికంగానూ కూడా తనకు పొడుగున అట్టి మార్గదర్శకత్వం లభించగలదన్న విశ్వాసం అతనికి కుదిరేది. ప్రపంచ వ్యవహారాలన్నింటితో పాటు మన విధిని కూడా అప్పటికప్పుడే నియమించగల శక్తి వారిది. భవిష్యత్తులో కూడా ఈ లోకంలో కానీ పరలోకాల్లో కానీ మన విధిని నిర్ణయించేది ఆయన శక్తి అన్న విశ్వాసం మనకు కుదిరేది. కనుక
భక్తుని కర్తవ్యమల్లా 1. సౌశీల్యము, పవిత్రత, నిరాడంబరాలు అలవరుచుకొని గురుకృపకు పాత్రుడుగా ఉండడం. మరియు 2. విశ్వాసంతో హృదయపూర్వకంగా వారిపై దృష్టి నిలపడం. నిగూఢమైన రీతిన మలచుకుని అంతకంతకు ఉన్నతమైన అనుభవాలకు అర్హులుగా రూపొందించి సుదూరమైన గమ్యం చేర్చగలరని విశ్వసించడమే. తడవకు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అన్నదే సరైన వైఖరి. జటిలమైన తాత్విక సిద్ధాంతాలు పరిశోధించి మన చరమ లక్ష్యం నిర్ణయించుకోవలసిన పని లేదు. ఆ గురువే అతనిని ఉద్ధరించి అతీతమైన శక్తులు, అపారమైన విజ్ఞానము మరియు అంతకంతకు అనుభవమయ్యే జ్ఞానము ప్రసాదిస్తారు. మన పరమలక్ష్యం సంగతి నమ్మికతో ఆయనకు విడిచిపెట్టడమే శ్రేయస్కరం. మన పరమ లక్ష్యం సంగతి నమ్మికతో ఆయనకు విడిచిపెట్టడమే శ్రేయస్కరం. ఇదంతా ఆయన ఎన్నడూ నాతో కానీ లేక నా సమక్షంలో కానీ ఎన్నడూ ఒక్కసారిగా చెప్పలేదు. వారి ఆచరణ నుండి, అందరితో ఆయన వ్యవహరించే పద్ధతి నుండి, అరుదుగా ఆయన చెప్పే మాటల నుండి నేను సేకరించుకున్న ముఖ్యాంశాలే ఇవి. అది సత్యమేనని మనం ఆలోచించుకున్నా తెలుస్తుంది. జీవితంలో అనుభవించవలసిన సుఖం ఎంత ఉన్నదో మరియు తాను పరిత్యజిస్తున్న విషయాలు ఏమిటో తెలుసుకోకుండానే వివేక వైరాగ్యాల గురించి మాటలు చెప్పడం ఆత్మవంచన, పరవంచన మాత్రమేనని నా అభిప్రాయం. అది గ్రంథ వేదాంతమే కానీ నిజమైనది కాదు. వాస్తవికమైన జీవితం యొక్క తాకిడికి అది నిలువజాలదు. వీటితో తమ జీవితాలను నింపుకునే శక్తి లేకుండానే వీటి గురించి మాట్లాడేవారు వంచకులు. బాబా నేను ప్రతి కుక్క, పంది, బల్లిలో కూడా ఉన్నాను అన్నప్పుడు ఆయన నిజంగా వారికి అట్టి అనుభవం ఉంది. వాటి పట్ల ఎవరెలా ప్రవర్తించినా వాటికి ఎలా అనిపిస్తుందో ఆయన స్పష్టంగా చెప్పగలిగేవారు. ఇతరులు ఆ మాట భగవద్గీత మొదలైన గ్రంథాల్లో ఉన్నది కాబట్టి అది నిజము అని నమ్ముతున్నారు. కాబట్టి మాత్రమే చెబుతున్నారు. వారికి అట్టి అనుభవం మాత్రం ఉండదు. అలాంటి మాటలు వంచనకు మాత్రమే దారితీస్తాయి. భక్తులు తమను దైవమని తలుస్తున్నంత మాత్రాన తాము ధర్మానికి అతీతులమని ఆయన ఎన్నడూ తలచలేదు. అలా ప్రవర్తించడానికి దాన్ని వినియోగించుకోనూ లేదు. సరికదా, ధర్మశాస్త్రాలను గాని దేశమంతటా అమల్లో ఉన్న నైతిక సూత్రాలు కాని ఆయన ఎన్నడూ ఉల్లంఘించలేదు. ఆయన వేషభాషల్లో సభ్యత ఎన్నడూ లోపించలేదు. స్త్రీలతో ఎప్పుడూ ముక్తసరిగా వ్యవహరించేవారు. ఆయన సామాన్యంగా సర్వశక్తిమంతుడైన భగవంతుని భక్తుడుగా మాత్రమే వ్యవహరించేవారు. అల్లా మాలిక్, భగవంతుడే యజమాని, అల్లా బల్లా కరేగా, భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే ఆయన ఎప్పుడూ అనేవారు. నేను భగవంతుని బానిసను, నేను ఎన్నడూ భగవంతుని గుర్తుపెట్టుకుంటాను అని కూడా అనేవారు. ఎంతో అరుదుగా మాత్రమే, అది కూడా వారు అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు నేను దైవం ఒకటే అన్నారు. బాబా పాటించింది అస్ఖలిత బ్రహ్మచర్యం. మెరిసిపోతుండే వారి కళ్ళు ఆ సంగతి స్పష్టం చేసేవి. స్త్రీలను ఎప్పుడూ తగినంత దూరంలో ఉంచేవారు. వారిలో చాలా కొద్ది మందిని మాత్రమే తమ పాదాలు వత్తనిచ్చేవారు. ఆయన ఎప్పుడూ చక్కగా తమ శరీరాన్ని కప్పుకొని ఉండేవారు. కానీ అసభ్యంగా వస్త్రాలు తొలగనిచ్చేవారు కాదు. ఆయన ఎంతో నిష్పక్షపాతంగానూ న్యాయంగానూ ఉండేవారు. ఎంతో ధనము, ఉన్నతమైన పదవి గల వ్యక్తులొచ్చినా వారిని ఆయన పట్టించుకునేవారు కాదు. పై మెరుగులు మాటనున్న ఆ వ్యక్తుల హృదయాలను చూచేవారు. కానీ వ్యక్తి ఎంత పేదవాడైనా అతనిని ఆయన ఎంతో ప్రశంసించి ఇతనికి ఎంతో సంపద అంటే పుణ్యం ఉన్నది అనేవారు. వారి చుట్టూ చేరే వ్యక్తులను బట్టి ఏ మహాత్ముడిని అంచనా వేయకూడదు. వేశ్యలు, విటులు, దురాశాపరులు, అనేక రకాల పాపాలు చేసిన వారు కూడా లౌకికమైన లాభం కోరి ఆయన దర్శించేవారు. ఆయన సన్నిధిని వినియోగించుకొని బాగుపడక పాపాలకు లోనయ్యే వారిని ఆయన విడిచిపెట్టేసేవారు. వారి న్యాయసూత్రం ఎంతో కఠినమైంది. గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసి పారవేయవలసిందే అనేవారు. నవంబర్ 5, 1918 సంవత్సరంలో ప్రొఫెసర్ జిజి నార్కే తన సాటి సాయిబాబా భక్తుడైన దాదాసాహెబ్ కాపర్దేకు ఇలా ఒక జాబులో రాశాడు. సెప్టెంబర్ 28, 1918
ఈ సాయికి కొంచెం అస్వస్థత చేసింది. నేను అక్టోబర్ 2న షిరిడీ వెళ్ళాను. ఇలా అస్వస్థత చేసిన 17వ రోజున ఆయన మహాసమాధి చెందారు. ఆ చివరి రోజుల్లో ఆయన ఆహారం తీసుకోవడం మానేసి బాగా శుష్కించిపోయారు. ఆయన తరచుగా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కానీ ఆ మాటలేవి నాకు గుర్తులేవు. అప్పుడు సోదరుడు దాదాసాహెబ్‌జీ కూడా షిరిడీలోనే ఉన్నారు. బాబా ఆయనను తమ మహాసమాధికి ముందే బొంబాయికి పంపేశారు. అయినా తర్వాత బాబా పరిస్థితి ఏమీ బాగోలేదని తెలియగానే అతడు మరలా ఆతృతగా షిరిడీ చేరాడు. ఆ తర్వాత 3 రోజులకు సాయి పరమపదించారు. అంతకు ముందు 1.5 సంవత్సరాల నుండి నానాసాహెబ్ నిమోర్కర్ సాయి సన్నిధిలోనే ఉంటూ వారిని రాత్రింబగళ్లు కనిపెట్టుకుని ఉన్నారు. మహాసమాధి చెందడానికి 2 రోజుల ముందు వరకు కూడా బాబా రోజు లెండింగ్‌కి వెళ్లి వస్తూనే ఉన్నారు. అలానే భక్తుల సహాయంతో నిత్యము భిక్షకు వెళ్లి వస్తూనే ఉన్నారు. ఇక 2 రోజుల్లో నిర్యాణం చెందుతారు అనగా ఆయన భిక్షకు వెళ్లడం మానివేశారు. తరచుగా సాయి తమ భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. తమ జీవితంలో చివరి క్షణం వరకు కూడా సాయి సంపూర్ణమైన ప్రజ్ఞతో ఉన్నారు. నాడు మధ్యాహ్నం ఆరతి పూర్తి కాగానే బాపూసాహెబ్ జోగ్స్, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన భక్తులందరినీ గదిలోకి వెళ్లి భోజనం చేయమని ఆయన ఆదేశించారు. నిత్యము మామూలుగా వీరందరూ ఆయనతో కలిసి మసీదులోనే భోజనం చేసేవారు. వారంతా తమ తమ గదులకు వెళ్ళగానే సాయి తమ భౌతిక దేహం విడిచిపెట్టారు. తమ యథాస్థానంలోనే ఎప్పుడూ కూర్చున్నట్లే కూర్చొని భయ్యాజీ మీదకు ఒరిగి చివరి శ్వాస విడిచారు. అంత తీవ్రంగా అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా ఒక్కసారి కూడా నేలపై విశ్రమించలేదు. రోజంతా కూర్చునే ఉన్నారు. చావడిలో నిద్రించిన రాత్రులప్పుడు మాత్రమే ఆయన హాయిగా కళ్ళు చాపుకొని పడుకునేవారు. అంతిమ క్షణంలో ఆయన శ్వాస ఆగిపోవడం చూసిన బాబాజీ ఆ విషయం నిమ్మోన్కర్‌తో చెప్పాడు. వెంటనే నిమ్మోన్కర్ పెద్దగా దేవా అని గుండెలు బద్దలయ్యేలా శోకించాడు. మరుక్షణమే సాయి కన్నులు తెరిచి సమాధానంగా ఓయ్ అని పలికారు. ఇది జరిగింది మంగళవారం మధ్యాహ్నం 2:35 నాటి రాత్రంతా బూటీవాడలో సమాధి అవుతున్నారు. మరుసటి రోజు ఒక ఇబ్బంది కలిగింది. బొంబాయి నుండి అమీన్ బాయ్ సక్కర్ వస్తూ కోపర్గాం నుండి ఆ ఊరి మమల్తాదార్ని తీసుకొచ్చి ఒక నినాదం లేవనెత్తాడు. ఇతడు బాబా దేహాన్ని ఆరు బయట పొలంలో సమాధి చేయాలన్నాడు. అప్పుడు అతడు చేరిన భక్తుల అభిప్రాయం సహకరించారు. ఎక్కువ మంది బాబా దేహాన్ని బూటీవాడలను సమాధి చేయాలన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ విషయం జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. ప్రతివాదులని తమ మనసును మార్చుకునేలోగా బాబాయ్ ప్రేరేపించారు. బుధవారం సాయంత్రం బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బూటీవాడలోనే హాలులో ఉంచారు. ఆ సమాధి క్రతువంతా హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగింది. అంతకు 4-5 రోజులకు ముందు సోని అనే భక్తుని తల్లిని పిలిచి ఈ మసీదులోనూ చావడిలోనూ ఉండడం నాకు రోతగా ఉన్నది. ఇక్కడ నుండి నేను వెళ్ళి వాడాలో ఉంటాను. నన్ను అక్కడే కనిపెట్టుకొని అందరూ ఉంటారు అన్నారు బాబా. అంతకు 4-5 సంవత్సరాలకు పూర్వమే శ్రీమతి జోగుకు ఆయన అచ్చటి ఆరుబయట ప్రదేశం చూపి ఇక్కడ ఒక పెద్ద భవనం లేస్తుంది. అప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉంటాను అని చెప్పారు. మహాసమాధి అయిన రోజున భక్తులు 2400 పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. బాబా దేహాన్ని దాదాపు 36 గంటలు ఉంచినా అది కొంచెం కూడా బిగిసిపోలేదు. ఆయన పరమపదించిన మరో రోజు అంటే బుధవారం నాడు వారి నోటి నుండి కొద్దిగా రక్తం వచ్చింది, కానీ శరీరం గట్టిపడలేదు. ఎటు కదిలిస్తే అటు అతి సునాయాసంగా వంగింది. పాత కప్ని విప్పడం కూడా ఎంతో తేలిగ్గా వీలుపడింది. బాబా మహాసమాధి చెందాక అహ్మద్నగర్ జిల్లా ప్రభుత్వాధికారులు, పుర ప్రముఖులు కలిసి ఈ సాయి విడిచి వెళ్లిన వస్తు సామగ్రికి అధికారులైన వారసులు లేక బంధువులు ఎవరైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చని ప్రకటించారు. కానీ అలాంటి వారెవరూ ముందుకు రాలేదు. అయినా పత్రిలో జన్మించిన మాట నిజమైతే ఎవరైనా ముందుకు వచ్చేవారే